ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రేక్షకులకు నమస్కారం. ఈ మన తెలుగు మాసములైనటువంటి వైశాఖ మాసంలో వృషభ రాశి వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితములు ఉంటాయో తెలుసుకుందాం. ముఖ్యంగా వృషభ రాశి అనగా కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదములలో జన్మించినటువంటి వారు, రోహిణీ నక్షత్రం 4 పాదములలోనూ జన్మించినటువంటి వారు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించినటువంటి వ్యక్తులందరూ కూడాను ఈ యొక్క వృషభ రాశికి చెందినటువంటి వ్యక్తులు అవుతారు. అయితే ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ మాసాంతం వరకు కూడాను చాలా శుభప్రదంగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఈ మాసాంతం లోపల ఈ రాశివారు సంకల్పించేటువంటి శుభకార్యములన్నీ కూడా నెరవేర్చుకుంటారు. అంతేకాకుండా ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు, అంటే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రయత్నాలు కూడా సఫలం అవుతాయి. ఈ యొక్క ఉద్యోగం కూడా లభించేటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే పూర్వం నుంచి ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి మాత్రం కొంత ఉద్యోగ బదిలీలు ఉండేటువంటి అవకాశం, అంటే ట్రాన్స్ఫర్స్ ఉండేటువంటి అవకాశం అయితే కాస్త కనిపిస్తూ ఉన్నది. ఆర్థికమైనటువంటి అభివృద్ధి చాలా ఖచ్చితంగా ఈ యొక్క మాసాంతం వరకు కూడా ఈ వృషభ రాశి వారికి జరుగుతుంది. ఈ ఇదివరకు నుంచి వస్తున్నటువంటి రుణ బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీరికి తగ్గిపోతాయి. నూతన వాహనాలని కొనేటువంటి అవకాశము, లేదా నూతన వాహన సౌఖ్యం కలిగేటువంటి అవకాశం ఈ వైశాఖ మాసంలో ఈ వృషభ రాశి వారికి కలుగుతూ ఉన్నది. నూతన పరిచయాలు కూడా వీరికి లాభిస్తాయి. నూతన వ్యాపార ఆలోచనలను వీరు చేస్తారు. ఆరోగ్యపరంగా మాత్రం కొంత ఇబ్బందులను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మీరు ఆరోగ్య విషయంలో అశ్రద్ధ వహించడం అనేటువంటిది అంత మంచిది కాదు, శ్రేయోదాయకం కాదు. కాబట్టి ఏ మాత్రం చిన్న అనుమానం వచ్చినా సరే మీరు వైద్యుడిని సంప్రదించడము, తత్సంబంధమైనటువంటి ఈ మందులను వాడటం ద్వారా కొంత మీకు శుభ ఫలితం అనేటువంటిది కలిగేటువంటి అవకాశం ఉంటుంది. బంధుమిత్ర విరోధములు అధికంగా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కుటుంబంలో కూడా కొంత కలతలు ఏర్పడతాయి. ఈ యొక్క విరోధములు అనేటువంటివి పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు బంధు విరోధానికి దూరంగా ఉంటూ మీ పనిని మీరు చేసుకోవటం అనేటువంటిది చాలా ఉత్తమం. అయితే ఈ వృషభ రాశి వారు ఈ మాసాంతం వరకు కూడా కాలభైరవ అష్టకాన్ని గనక మీరు నిత్యము పారాయణ చేయగలిగితే మీకు అత్యంతమైనటువంటి శుభ ఫలితాలు ఈ రాశి వారికి కలుగుతాయి. కాబట్టి ఈ కాలభైరవాష్టకాన్ని నిత్యము చేయండి, శుభ ఫలితాలని పొందాలి అని ఆశిస్తూ నమస్కారం.